గుంటూరు నగరంలో నిలిచిపోయిన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ, పలువురు మున్సిపల్ కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ బ్రిడ్జి భార్యాభర్తలకు ఉన్న సంబంధంలాగా ఉంటుందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వెళ్లాలి అంటే శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి, తూర్పు నియోజకవర్గం వెళ్లాలి అంటే శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని తెలిపారు. మూడు పార్టీలు కలిసి గుంటూరు నగరాన్ని నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి, నగర ప్రజలు నరకయాతన పడుతున్నారని, కూటమి ప్రభుత్వ నాయకులు పట్టి పట్టనట్లుగా వివరిస్తున్నారని మండిపడ్డారు. పెమ్మసాని అవగాహన లోపం వలన, అహం వలన ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వ్యతిరేకం కాదని చెప్పారు. స్థలం ఇచ్చిన వ్యాపారస్తులకు నష్టపరిహారం చెల్లించి బ్రిడ్జికి రెండు వైపులా 12 అడుగుల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి 2 ROBలలో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని అధికారం నుండి ప్రజలు దింపుతారని హెచ్చరించారు. అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా అది ముందు పాల్గొట్టండి. ఎన్నాళ్ళైంది ఇది బాగుకొట్టి ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి. చిన్న వ్యవహారం కాదు. దిస్ ఇస్ అ వెరీ మెయిన్ ట్రాక్. ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ పోయింది. దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి. అయ్యేవి పడగొట్టేశారు. తిరిగి వెళ్ళి చేస్తున్నాం, అటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం, ఇటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం. అంతే. ఎన్నాళ్ళు కావాలి చావు నాకు అర్థం కాల. 2 RUBలు వేసేస్తే ముందు ఎవడు బతుకాడు బతికవాడు కదా, తర్వాత నువ్వు ఏం కట్టుకున్నా ఈ పొట్టి బ్రిడ్జినే కట్టుకో. ఎందుకంటే ఏసావుగా పునాదులు పొట్టి బ్రిడ్జి తప్పు. ఎంత గొప్ప టౌన్ అండి ఇది, ఎంత గొప్ప టౌన్గా తీర్చిదిద్దబడుతుందండి ఇది భవిష్యత్తులో. ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు. గుంటూరు బ్రహ్మాండమైన టౌన్గా చిత్రీకరించేటటువంటి టౌన్ చేసి పారేస్తున్నారే. కేవలం 100 కోట్లు 150 కోట్లకి అక్కడ అప్పు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పక్కన ఖర్చు పెడుతూ ఇక్కడ టౌన్లో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి కక్కుర్తిపడి సర్వనాశనం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు చెప్పినట్టుగా రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని పడగొట్టుకోకుండా 2 పార్ట్లు పడగొట్టి ఇక్కడ పిల్లరు అక్కడ పిల్లరు వేసేసి అది పడేసి తర్వాత పడగొట్టడం అనుకున్నారు. తప్పు కదా, అది అన్యాయం కదా. అది దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు అన్నాడు గుజరాడ. ఈ రోజున గుంటూరు పట్టణ ప్రజలకి, ఈ ప్రజల సౌకర్యార్థం కట్టినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి షష్ఠీ పూర్తి నిండిందనేటువంటి ఒక అకాల కారణంతో దాన్ని పడగొట్టారు. దాని మీద అసలుకి ఒక కమిటీ వేసి బ్రిడ్జి శిథిలావస్థితిలో ఉందా, ఈ బ్రిడ్జి పట్టేసి సేతు బంధు అనేటువంటి కార్యక్రమం కింద రైల్వేస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకురావాలనేటువంటి లేకుండా ఏదో ఒక 80 కోట్లు వస్తున్నాయి కనుక ఇది పడేశారు. అంటే మనుషులు మర్చారు, బ్రిడ్జి మట్టి గుర్తుకొచ్చినాడు. ఈ ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు. బ్రాడీపేట 14వ రోడ్డు ఎన్నాళ్ళు ఈ గుంటూరు పట్టణానికి అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేద్దామని బుద్ధి జ్ఞానం లేకుండా ఇది పడేశారు. అది కూడా పర్మిషన్ లేకుండా, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా 900 మీటర్లు నడిస్తే నాకు 10 మంది పట్టుమని 10 మంది కార్మికులు కూడా కనపడలా. ఒక్క మిషనరీ కనపడింది, అది కూడా మేము వస్తున్నామని పని చేస్తుంది. అంటే ఇది నాకు తెలిసిన ప్రకారం విజన్ 2047 అన్నాడు చంద్రబాబు నాయుడు. 2047కి అవుద్దామని ప్రశ్నిస్తా ఉన్నా ఈ గవర్నమెంట్ని. తర్వాత నేను ఎంపీగా నర్సరావుపేట ఎంపీ ఉన్నప్పుడు కంకరగుంట RUB 8 గంటల్లో పునర్నిర్మాణం చేశారు. RUB ఈరోజు ప్రజలకు ఎంత అందుబాటులో ఉందో చూడండి. ఏటగ్రహారం ప్రజలు కానీ, గుంటూరుకు కానీ. అసలు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అంటే భార్యాభర్తల సంబంధం. ఇది వెస్ట్ ఈస్ట్ లేకుండా వెస్ట్ నడవదు. వెస్ట్ లేచిన నుంచి ఈస్ట్లో పనుల కోసం పోవాలి. ఇది ఒక బంధం. ఈ పట్టణ ప్రజలకు విడాకులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఎన్డీఏ 3 త్రిమూర్తులు కలిసి గుంటూరు పట్టణాన్ని నాశనం చేశారు. పోలీసులు అట్నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు పోవాలన్నా కూడా గంట పైన పడుతున్న పోలీసులు. ఇంక దొంగలు ఏం పట్టుకుంటారు వాళ్ళు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్లస్ పక్కన ఉన్నటువంటి